జెడ్పీ చైర్మన్ పుట్టమధుపై అవిశ్వాసానికి రంగం సిద్ధం. హైదరాబాద్లో శిబిరం ఏర్పాటు చేసిన అసంతృప్తి జెడ్పీటీసీలు. వ్యతిరేక బావుట ఎగరవేసిన బీఆర్ఎస్ జెడ్పీటీసీలు. నేడో రేపో కలెక్టర్కు లేఖ ఇవ్వనున్న జెడ్పీటీసీలు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ నేత పుట్టమధుకర్పై అవిశ్వాసం పెట్టేందుకు అంతా రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ మెజారిటీ జెడ్పీటీసీలతో పాటు ఇతరులు పుట్టమధును గద్దెదించేందుకు సిద్ధమై శిబిరం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ పరిధిలో 13 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా 10 మంది మధుకు వ్యతిరేకంగా క్యాంపులో చేరి అవిశ్వాస పత్రంపై సంతకాలు చేసినట్టు సమాచారం. మొత్తం జెడ్పీటీసీలు మధుతో కలిపి 13 మంది ఉండగా 10 మంది జెడ్పీటీసీలు క్యాంపులో ఉన్నట్టు ఖచ్చితమైన సమాచారం. జిల్లా పరిషత్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని జెడ్పీటీసీ సభ్యులు గురువారం ఎన్టీపీసీలో జరిగిన సర్వసభ్య సమావేశానికి కూడా హాజరు కాకపోవడంతో వచ్చిన అధికారులు సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు. ఈ సమావేశానికి జెడ్పీ చైర్మన్ పుట్టమధుకర్ కూడా హాజరు కాకపోవడం గమనార్హం. జెడ్పీ చైర్మన్గా ఉన్న పుట్టమధుకర్ స్వంత పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడమే కాకుండా వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవకాశం కోసం ఎదురుచూసిన బీఆర్ఎస్ జెడ్పీటీసీలు మధును గద్దెదించేందుకు వ్యూహం రచించారని తెలుస్తుంది. అవిశ్వాస శిబిరంలో 10 మంది ఉండగా బయట మంతని జెడ్పీటీసీ తగరం సుమలత, శంకర్లాల్, ఓదల జెడ్పీటీసీ గంటరాములు ఉన్నట్టు సమాచారం. పెద్దపల్లి జిల్లాలో 13 మండలాలకు గాను 11 మంది జెడ్పీటీసీలు బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ జెడ్పీటీసీలుగా గెలుపొందారు. వీరిలో శాసనసభ ఎన్నికల సమయంలో రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయగా, పెద్దపల్లి జెడ్పీటీసీ రామ్మూర్తి బీఎస్పీ తీర్థం పుచ్చుకోగా, ఓదల కాంగ్రెస్ జెడ్పీటీసీ గంటరాములు బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుత పరిణామాల్లో ఓదల జెడ్పీటీసీ సైతం మధుకు వ్యతిరేకంగా ఓటు చేస్తాడనే చర్చ సాగుతున్నది. ఏది ఏమైనా జెడ్పీ చైర్మన్ పుట్టమధుకర్ పదవి పోవడం ఖాయంగా కనబడుతున్నది.